గుళ్ళోకి వెళ్ళావా లేదా అన్నదాంతో కూడా సంబంధం లేదు. మీ అమ్మగారికి ప్రదక్షిణం చేస్తే నువ్వు కామాక్షికి ప్రదక్షిణం చేసినట్టు, మీ నాన్నగారికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే పరమేశ్వరుడికి నమస్కారం చేసినట్టు. ఇందాక చెప్పాను మాతృదేవో భవ పితృదేవో భవ అని. నీకున్నదల్లా ఏమిటి? బాగా చదువుకోవడం, చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలి. ఇప్పుడు ఎంత బాగా చదువుకుంటావో, ఎన్ని పుస్తకాలు చదువుతావో, చదువు కోసం ఎంత కష్టపడతావో అంత మంచి పేరు తెచ్చుకుంటావు. అబ్దుల్ కలాం గారి చిన్నతనంలో ఆయన రామేశ్వరంలో ఉండేవారు. రామేశ్వరంలో ట్రైన్కి హాల్ట్ ఉండేది కాదు. న్యూస్ పేపర్స్ కట్టలు మూవింగ్ ట్రైన్లోంచి బయటికి విసిరేసేవారు. కలాం గారు ఆ న్యూస్ పేపర్స్ తీసుకుని సైకిల్కి కట్టుకుని ఆ పేపర్లన్నీ అన్ని ఇళ్లల్లో వేసి ఆ వచ్చినటువంటి డబ్బులు ఏ ఉంటాయో దాంతో స్కూల్ ఫీజు కట్టుకుని పుస్తకాలు కొనుక్కొని చదువుకున్నారు. యూ ఇమాజిన్ అబౌట్ ఎ మ్యాన్ లైక్ అబ్దుల్ కలాం. అంత గొప్ప శాస్త్రజ్ఞుడికి ఖాళీ లేదన్న మాట లేదు. నిత్య విద్యార్థి, రాష్ట్రపతి పదవిలో ఉండి రాష్ట్రపతి భవన్లో వీణ వాయించడం నేర్చుకుని గొప్ప వైణికుడు అయ్యారు. ఎంత బాగానో వీణ వాయించేవారు కలాం గారు. నీకు స్టూడెంట్గా ఉండగా నేర్చుకోవడం, చదువుకోవడం అంత బాగా అలవాటైతే నువ్వు రేపు పొద్దున ఉద్యోగం చెయ్యి, ఏం చెయ్యి, కాసేపు చదువుకోవడం నీకు అలవాటు అవుతుంది. నువ్వు ఢిల్లీలో తీన్మూర్తి భవన్కి వెళ్ళి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న బిల్డింగ్కి ఆశ్చర్యపోతావు. మొత్తం ర్యాక్స్ నిండా బుక్సే. అంత ప్రధానమంత్రి పదవి చేసిన వ్యక్తి ఎప్పుడు చదువుతుండేవారు. చదవడం అంత గొప్పది. ఆ చదువుకోవడం, ఆస్వాదించడం నేర్చుకోవలసిన వయస్సు విద్యార్థి వయస్సు. కాబట్టి ఇప్పుడు మీరు చెయ్యవలసింది ఒక్కటే, బాగా చదువుకోవడమే, అంతే, ఇంకొకటి ఉండదు.